గాయం కారణంగా డ్రాగన్ షూట్ కు బ్రేక్ ఇచ్చాడు ఎన్టీఆర్. మరి ఇంట్లో ఏం చేస్తున్నాడు అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు అంటోంది టాలీవుడ్. మాటల మాంత్రికుడి దర్శకత్వంలో యంగ్ టైగర్ నటించాల్సిన సినిమా ఇప్పటికే అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలిసి స్క్రిప్ట్ కు ఫైనల్ టచ్ ఇస్తున్నారట. అంతేకాదు ఒకటి రెండు టైటిల్స్ కూడా లాక్ చేశారట. ఇటీవల జిమ్ లో కసరత్తులు చేస్తూ ఉండగా ఎన్టీఆర్ భుజానికి తీవ్ర గాయమైంది. అది కాస్త సర్జరీ దాకా వెళ్ళింది. 2-3 నెలలు విశ్రాంతి అవసరమైంది. దీంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యాడు ఎన్టీఆర్. అయితే ఇంట్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించవలసిన సినిమాకు సంబంధించిన వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలిసి తమ సినిమాకు పవర్ఫుల్ టైటిల్ రిజిస్టర్ చేయించారట. ఒకటి వీరిద్దరి ప్రాజెక్టుకు క్రేజ్ తెచ్చిన గాడ్ ఆఫ్ వార్ టైటిల్ ఒకటి, మరొకటి దేవసేనాపతి టైటిల్. ఈ రెండింటిని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రిజిస్టర్ చేయించారట. అదే నిజమైతే వీటిల్లో ఒక టైటిల్ తో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం. కార్తికేయుడి గురించి ఎన్నో పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ తెరకెక్కిన చిత్రాలు తక్కువే. అందుకే ఎన్టీఆర్ కొత్త చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పురాణాల స్ఫూర్తితో సాగే కథ, లోతైన భావోద్వేగాలు, అత్యున్నత స్థాయి యుద్ధ సన్నివేశాలు. ఇప్పటి వరకు తెలుగు తెరపై చూడని భారీ చిత్రాన్ని అందించేందుకు త్రివిక్రమ్ ఈసారి సిద్ధమవుతున్నాడు. సినిమాకు అనిరుద్ధ్ రవిచందర్ అందించే సంగీతం మరింత ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మెగాస్టార్ చిరంజీవి చేతిలో 2 చిత్రాలున్నాయి. ఒకటి విశ్వంబర, మరొకటి బాబీ తెరకెక్కించే చిత్రం. ఈ రెండింటిలో ఒకటి సంక్రాంతికి రావటం పక్కా అనేది కొద్ది రోజులుగా పరిశ్రమలో వినిపిస్తున్న మాట. దీంతో ఏ సినిమా పొంగల్కి వస్తుంది అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో మెగాస్టార్ క్లారిటీ ఇచ్చాడు. పొంగల్కు వచ్చే సినిమా ఏదో తేల్చేశాడు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో తన కెరీర్ లోనే బిగ్ హిట్ అందుకున్నారు చిరు. దీంతో మరోసారి సంక్రాంతికే కలుద్దామని ఫిక్స్ అయ్యాడు. అందుకు సంబంధించి బాబీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. మెగాస్టార్ బర్త్డే కానుకగా టైటిల్ కూడా రివీల్ కానుంది. అయితే కొద్ది రోజులుగా టాలీవుడ్ లో ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. చిరు చేతిలో ఉన్న మరో చిత్రం విశ్వంభరాను సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనే వార్తలు మొదలయ్యాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని, బాబీ డైరెక్ట్ చేస్తోన్న మూవీనే సంక్రాంతికి రిలీజ్ అవుతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే 40 రోజుల షూటింగ్ పూర్తి కావడంతో పాటు ఫస్ట్ హాఫ్ ఆల్రెడీ లాక్ అయిందట. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ దర్శకత్వంలో చిరు నటిస్తోన్న కొత్త చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఇందులో చిరు కదిరి కాకాజీ పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. ఇక విశ్వంభర సంగతి అంటే ఇంతవరకు అయితే మెగా కాంపౌండ్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. సినిమా టైటిల్స్ పెట్టడంలో ఒక్కో దర్శకుడు ఒక్కో శైలిని ఫాలో అవుతూ ఉంటాడు. అనిల్ రావిపూడి కూడా తన సినిమా టైటిల్స్ తో తన సినిమాలపై ఆసక్తిని పెంచుతూ ఉంటాడు. ఎందుకంటే పటాస్ నుంచి మొన్న రిలీజ్ అయిన మన శంకర వరప్రసాద్ వరకు అదే స్టైల్ ను కొనసాగించాడు రావిపూడి. ఇప్పుడు కొత్త చిత్రానికి కూడా ఎవ్వరూ ఊహించని పేరును ఖరారు చేశాడని టాక్. వెంకటేష్ తో అనిల్ రావిపూడి చిత్రం, వీరి కాంబినేషన్ కు ఎంత క్రేజ్ ఉందో వీరి సినిమాలకు పెట్టే టైటిల్స్ కు అంతే క్రేజ్ ఉంది. మొదట F2, ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పుడు ఏంటి అనే క్యూరియాసిటీ అయితే ఇండస్ట్రీలో ఉంది. అందుకు తగ్గట్లే చాలా అంటే చాలా టైటిల్స్ ప్రచారంలో అయితే ఉన్నాయి. మన శంకర వరప్రసాద్ గారు తర్వాత మరోసారి వెంకీని డైరెక్ట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే 50% పైగా చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. ఇటీవల ప్రత్యేకమైన సందర్భాల్లో తన సినిమాల్లో హీరోల ఫస్ట్ లుక్స్ సైతం రివీల్ చేశాడు రావిపూడి. వచ్చే సంక్రాంతికి మళ్లీ కలుద్దాం అంటున్నాడు. ఈసారి వెంకీతో పాటు కళ్యాణ్ రామ్ కూడా కొత్త చిత్రంలో నటించబోతున్నాడు. ముందుగా ఈ సినిమాకు జనవరి 13 విడుదల అనే టైటిల్ అనుకుంటున్నట్లు ప్రచారం సాగింది. కానీ కొద్ది రోజులుగా శ్రీమతి లలితా వెంకటరెడ్డి, బామ్మర్ది బాలరెడ్డి సౌజన్యంతో బామ్మర్ది బాలరెడ్డి లాంటి టైటిల్ కూడా తెరపైకి వచ్చాయి. అయితే రావిపూడి మాత్రం తన ఓటును జనవరి 12న విడుదల అనే టైటిల్ కు వేసినట్లు తెలుస్తోంది. ఇదే టైటిల్ ను త్వరలో రివీల్ చేయబోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఒకవైపు శ్రీలీల, కృతి శెట్టి లాంటి కథానాయికలు సింగిల్ హిట్ కోసం కళ్లల్లో ఒత్తిలేసుకుని ఎదురు చూస్తున్నారు. మరోవైపు మమిత మాత్రం 100 కోట్ల క్లబ్ కు క్వీన్ గా మారింది. ఏ సినిమా రిలీజ్ చేసినా మినిమం అయితే 100 కోట్లు వచ్చి పడుతున్నాయి. దీంతో మమిత ఇప్పుడు సౌత్ లో మోస్ట్ వాంటెడ్ స్టార్ గా మారింది. 2024లో ప్రేమలో చిత్రం
ఇది 100 కోట్లు రాబట్టింది. 2025లో డ్యూడ్ మూవీతో మరోసారి కోలీవుడ్ లో 100 కోట్లు. ఇక ఈ ఏడాది సంగతి తెలిసిందే. దళపతి చివరి చిత్రం జననాయకంతో మమిత 300 కోట్లను చూస్తే, ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ తో 200 కోట్ల క్లబ్ ను చూడబోతోంది. 2 ఏళ్ల వ్యవధిలో 4 100 కోట్లకు పైగా చిత్రాలు. ఈ రికార్డ్ ఈ మధ్య కాలంలో సౌత్ లో మరే హీరోయిన్ కు లేదు. దీంతో మమిత నేమ్ సౌత్ లో రీసౌండ్ చేస్తోంది. గోల్డెన్ గర్ల్ గా, లక్కీ హీరోయిన్ గా ఫేమ్ తెచ్చుకుంటోంది. ప్రస్తుతం 2 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ మాలీవుడ్ వైపు చూస్తోంది మమిత. అదే బెత్లెహెమ్ కుటుంబ యూనిట్. ప్రేమలు రిలీజ్ అయిన 2 ఏళ్లకు ఈ చిత్రంతో మళ్లీ మాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తోంది మమిత. ఆగస్టు 21న ఈ చిత్రం విడుదలవుతోంది. విజయం అందివస్తే మాత్రం ఒకే నెలలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న హీరోయిన్ గా మరో రికార్డ్ అందుకుంటుంది. సారా అర్జున్ దురంధర్ 2 రిలీజ్ వరకు బాగా వినిపించిన పేరిది. ఇప్పుడు మాత్రం ఎక్కడ సౌండ్ కూడా లేదు. పాన్ ఇండియాను షేక్ చేసిన దురంధర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో కనిపించిన సారాకి వెంటనే కొత్త సినిమా అవకాశాలు ఎందుకు రావటం లేదు? దురంధర్ హీరోయిన్ కావాలనే దర్శక నిర్మాతలు పక్కన పెట్టారా, లేక సారానే మళ్ళీ దురంధర్ లాంటి చిత్రం తెరకెక్కిస్తానే నటిస్తాను అంటోందా? మోస్తరుగా విజయాలు అందుకున్న, మినిమం హిట్ చూసిన బాలీవుడ్ ఇండస్ట్రీ ఆ హీరోయిన్ డేట్స్ కోసం క్యూ కడుతుంది. అలాంటి దురంధర్ హీరోయిన్ డేట్స్ మాత్రం ఇప్పటికీ లాక్ కాకపోవడం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. దురంధర్ మూవీస్ తో పాన్ ఇండియా సెన్సేషనల్ హీరోయిన్ గా మారింది సారా అర్జున్. మొదటి 2 భాగాలు సంచలన విజయం సాధించడంతో సారా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై క్యూరియాసిటీ నెలకొని ఉంది. ఆల్రెడీ టాలీవుడ్ వరకు వచ్చి యుఫోరియా చేసింది. ఆ తర్వాత మాత్రం సైలెంట్ అయింది. టాలీవుడ్ టు బాలీవుడ్ ఎక్కడా సినిమాలు కమిట్ కాలేదు. ఆ మధ్య మధుబాల బయోపిక్ లో నటించబోతున్నట్లు ప్రచారం సాగినా ప్రాజెక్టు ఖరారు కాలేదు. ఇంతకీ సారా ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి అంటే, తెలుగులో తెరకెక్కే ప్రతిష్టాత్మక చిత్రంలో తాను భాగం కాబోతుందట. సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించే చిత్రంలో సారా హీరోయిన్ గా నటించబోతుందట. అందుకే కొత్త సినిమాలు ఏవి కమిట్ కాకుండా మెగా మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుందట.